భారతదేశానికి సంబంధించి ప్రాచీన నాగరికత కాలంలో ఈజిప్ట్ దేశంతో మనం వ్యాపార సంబంధాలు జరిపినట్లు కీలక ఆధారాలు లభించాయి. తమిళనాడు చెందిన ఒక ట్రేడర్, ఒక వాణిజ్య యాత్రికుడి పేరు సికాయ్ కొర్రన్ అనే పేరు చాలాసార్లు అక్కడ ఈజిప్ట్స్ పిరమిడ్స్ దగ్గర చెక్కబడిందంట. అంతేకాకుండా మరికొన్ని చారిత్రాత్మక సంబంధిత విషయాలు కూడా అక్కడ తెలిసాయన్నమాట. ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో భారతదేశాన్ని కూడా ఒక పురాతన నాగరికత అంటుంటారు. సింధు కాలం నుంచే మన దేశ నాగరికత అనేది ప్రపంచంలోని వివిధ నాగరికతలతో వాణిజ్యం జరిపేదని చెప్పి కూడా చరిత్రకారులు చెబుతుంటారనమాట. తాజాగా ఆ వాదనకు మరింత బలం చేకూరేలా ఈజిప్ట్ పిరమిడ్స్, ఏదైతే ఈజిప్ట్ రాజ సమాధులు ఉంటాయో అక్కడ మన పేర్లు, మన తమిళ్ వర్తకుల పేర్లు బయటపడ్డాయన్నమాట. అందులో మనం చూస్తే కనుక 2000 ఇయర్స్ బ్యాక్, 2000 సంవత్సరాల వెనక్కి వెళ్తే మనం చూస్తే అప్పటి తమిళ్ వాణిజ్యవేత్త సికాయ్ కొర్రన్ పేరు అక్కడ చెక్కబడి ఉంది. దాదాపు 8 సార్లు ఆయన పేరు చెక్కబడి ఉందంట. వాటితో పాటు తమిళ బ్రాహ్మీ శాసనాలు 5 వేర్వేరు పిరమిడ్లో సికాయ్ కొర్రన్ అనే వాణిజ్యవేత్త పేరు చాలాసార్లు చెక్కబడి ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. ఈ వివరాలను స్విట్జర్లాండ్లోని లౌసాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇంగో స్ట్రౌచ్ వెల్లడించారు. మనం చూస్తే కనుక ఈజిప్ట్లో పిరమిడ్స్ చాలా ఫేమస్. అక్కడ అవి రాతి సమాధుల్లో తమిళ బ్రాహ్మీ స్క్రిప్ట్స్లో కొన్ని పేర్లు రాసున్నాయంట. అందులో ప్రత్యేకంగా తమిళ్ ట్రేడర్ సికాయ్ కొర్రన్ పేరు ఇంకొక చోట కోపన్ వరట కంటన్ అని రాసిందంట. అంటే కోపన్ వచ్చి చూశాడు, కోపన్ కేమెంట్సా అని చెప్పి, అంటే అది కూడా తమిళ్ భాషకి ప్రాచీనమైన మీనింగ్ అనమాట. కోపన్ వరట కంటన్ అని, అంటే కోపన్ ఇంక వర అంటే కోపన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ చూశాడు. ఇట్లాంటి డైలాగ్స్ కూడా అక్కడ రాస్తున్నాయంట. ఇప్పటి వరకు కూడా తమిళగం రీజన్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు ప్రాంతం ఉందో అక్కడికి మనం చూస్తే కనుక రోమన్ ఎంపైర్కి ట్రేడ్ జరిగిందని చెప్పి కొన్ని పుస్తకాలు చెప్తున్నాయి. కానీ కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎప్పటి నుంచో, అంటే 2000 సంవత్సరాల క్రితమే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తమిళాగం ప్రాంతానికి అప్పటి ఈజిప్షియన్ ఎంపైర్ ఏదైతే రోమన్ ఎంపైర్లో భాగంగా ఉందో వాళ్ళకి చాలా కనెక్ట్ ఉండేది. ముఖ్యంగా వీళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అక్కడికి వచ్చినట్లు, అక్కడ చూసినట్లు కూడా కొన్ని ఇన్స్క్రిప్షన్స్ చెప్తున్నాయి. ఇప్పటి వరకు కూడా తమిళాగంకి రోమన్ ఎంపైర్కి వాణిజ్యపరమైన సంబంధాలునే మనకు తెలుసు. ఇప్పుడు కల్చర్లో కూడా, అంటే మనం ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళాం, అక్కడ కల్చరల్ టైస్ కూడా ఏర్పరచుకున్నాం అనేది మనకి కాంక్రీట్గా ఇప్పుడు ఎవిడెన్స్ కూడా దొరికింది.